ఎక్కడ అనేది పక్కన పెట్టేసి అసలు ఒక మనిషికి నార్మల్గా బాగా సంపాదిస్తూ లైక్ అబోవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నప్పుడు మినిమం ఎన్ని ప్లాట్లు ఉండాలి ఒక్కొక్క మనిషికి? మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, అది వాళ్ళ తాహతకు మించి. బేసిక్గా 1, 2, 3 పిల్లలు పెద్దగా అయ్యే టైం వరకు ఎన్ని కొనుక్కొని పెట్టుండాలి? ఈ ప్రతిదీ అండి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి, మన ఆదాయాన్ని బట్టి పిల్లలకి ఎడ్యుకేషన్కి, మ్యారేజెస్కి ఒక్కొక్కటి 2 తీసి పెట్టచ్చు. ఇద్దరు ఉంటే ఒక 3-4 ప్లాట్లు ఉండొచ్చు. ఆ ఫ్యూచర్లో మనము సిటీ అవుట్స్కట్స్లో కొంచెం పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్న ఏరియాలు ఉన్నాయి, ఒక ఫామ్ ల్యాండ్ కావాలనుకుంటున్నాం, అట్లా ఒకటి తీసుకోవచ్చు. దానికి ఎంత సంపాదించినా తక్కువే అండి, ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత పెరిగేది ల్యాండ్ మీదనే, ఎంతో కొంత ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ ఖాళీగా ఉన్నా కూడా నేను ఒక లెక్క చెప్పేదాన్ని, 15 లక్షలు ఉంది ప్లాట్ కాస్ట్, ఎవ్రీ 2.5 yearsకి డబుల్ అవుద్దని చెప్తాను. 10 yearsలో ఖచ్చితంగా ఏదో ఒక మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్లో కనీసం 4 times పెరుగుతుంది. ఒక 10 years మనం ఒక ల్యాండ్ తీసుకుని హోల్డ్ చేయగలిగితే అట్లీస్ట్ 4 times పెరుగుతుంది. అంటే 2.5 years అంటే 30 months, 30 monthsలో డబుల్ అవుతుంది. 30 months డివైడెడ్ బై 15 lakhs వేయండి, ఆల్మోస్ట్ 60,000 రూపీస్ వస్తుంది. అంటే మనము ఒక 60,000 రూపీస్ సంపాదించాలంటే కష్టపడి రోజుకి 7-8 గంటలు పని చేస్తున్నారు చాలా వరకు కూడా. మరి అదే మనం డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన దాని మీద నెలకు 60,000 యాడ్ అవుతుంది అంటే ఆలోచించండి. 10 ల్యాండ్స్ ఉంటే ఒక 6 లక్షల రూపాయలు ప్రతి నెల మీకు యాడ్ అవుతున్నట్టే. ఎప్పుడు వరకు యాడ్ అవుతుంది? ఇప్పుడు నేను చెప్పింది గజం 10,000దే, 150 గజాలు ప్లాట్ అంటే 15 లక్షలు. అంటే గజం 10,000ది రేపు ఈ 4th సిటీ లాంటివి రీజనల్ రింగ్ రోడ్స్ కంప్లీట్ అయ్యి అవుట్స్కట్స్ సిటీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ మనకు నేమ్స్ కావచ్చు, మన వెస్ట్ వైపు తీసుకుంటే సెజ్జులు వచ్చేసాయి, సెజ్జులు ఇప్పుడు ఇటు షాబాద్ కావచ్చు, అన్ని కూడా రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసి కొత్తవి కూడా చాలా సెజ్ కారిడార్స్ ఉన్నాయి. ఇప్పుడు 10,000 ఉన్నది, ఆ టైంకి ఆబ్వియస్లీ ₹1,00,000, 1,00,000 వేసుకోండి, ఒక 10 ఏళ్ళుగా 20 ఏళ్ళు పెట్టుకోండి, ₹1,00,000 అయ్యేంత వరకు పెరుగుతూనే ఉంటది. 10,000 అది 9 times పెరగాలి కదా, అంటే 20 years పెట్టండి. 10 years అయినా 50-60 అయినా 20 years వదిలేస్తే 20 years వరకు కూడా ఎవ్రీ మంత్ మీకు ఒక ప్లాట్ మీద ఒక 60,000 యాడ్ అవుతున్నాయి. అంటే మళ్ళీ వితౌట్ వర్క్, ఏం పని చేయకుండా మన పిల్లలకి వెల్త్ జనరేషన్ ఇచ్చినట్టే, ఎంత ఇచ్చినట్టు అండి. అసలు ఏం పని చేయకుండా స్లీపింగ్ పార్ట్నర్ దాంట్లో ఇన్వెస్ట్ చేసాము మేము, స్లీపింగ్ పార్ట్నర్స్ మాకు ఇంత వస్తుంది అంటారు కదా, అంతకన్నా కూడా సేఫ్ సెక్యూర్ ఇది. అతను ఇస్తాడో ఇవ్వడో, డాక్యుమెంట్స్ ఏమున్నాయో, అది లాభాలు వచ్చానో లాస్ వచ్చానో తెలియదు, కానీ ఈ ప్రాపర్టీస్ మీద అంత క్లియర్గా ఉంది. కాబట్టి ఎంత తీసుకోగలిగితే అంత. సో మనం అనుకుంటుంటాం ఎప్పుడు మా తాత అది అమ్మేశాడు ఇది అమ్మేశాడు, లేకపోతే మా నాన్న అది అమ్మేశాడు ఇది అమ్మేశాడు, లేకపోతే ఇప్పటికి బాగా ఏమంటారు జనరేషనల్ వెల్త్ అనేది ఒకటి ఉండేది అని. సో అట్లీస్ట్ మన వల్ల మనవరాలు అనుకోకుండా ఉండాలంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలంట. ఇది సీజన్ అండి, టైం అంటే ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క ఎరా అంటారు కదా. ఈ ఎరా అనేది ఈ జనరేషన్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ అప్పుడు యంత్రాల్లో కష్టపడ్డము, ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క రకంగా వచ్చినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తే చాలా నట్టుంది హైదరాబాద్లో, దట్టు మనలాంటి వాళ్ళకి ఇది అసలు చాలా వెల్త్ క్రియేట్ చేస్తుంది. కాలట్లో ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు, వచ్చిన దాంట్లో సేవింగ్ చేసుకొని లోన్స్ అవైలబిలిటీ చాలా ప్లస్ అవుతుందండి. ఎందుకంటే 3-4 lakhs ఉన్నా మిగిలినది ఈఎంఐకి వెళ్ళిపోవచ్చు బ్యాంకు నుంచి. మళ్ళీ ఇంతకు ముందు ఏమవుతుంది అంటే కంపెనీ నుంచి ఈఎంఐ ఇచ్చేవాళ్ళు, ఈఎంఐ 40 నెలలో 60 నెలలో అట్లా ఉండేది. అప్పటి వరకు ఈ వెంచర్ లో ప్లాట్లు ఉండేవి కాదు, ప్లాట్ పొజిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, అసలు ఒక్కొక్కరైతే కంపెనీనే ఉండేది కాదు, జమ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుండే ఏది కంపెనీ ఈఎంఐ ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడు బ్యాంక్స్ నుంచి లోన్స్ వస్తున్నాయి, డాక్యుమెంట్ పర్టికులర్ ప్లాట్ నంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, బ్యాంకు దగ్గర ఉంటున్నాయి. ఈఎంఐ కంప్లీట్ అయిపోతే మనం డాక్యుమెంట్ తెచ్చేసుకోవచ్చు లీగల్ గా క్లియర్ గా విత్ అప్రూవల్ తోటి. చాలా అవకాశం ఉంది. ఎంతండి 10,000 11,000 వస్తుంది లోన్, అంతే 10,000 11,000 కట్టుకుంటే చాలు. సో బెటర్ అంటారా మరి లోన్స్ తీసుకొని మరి ప్లాట్లు కొనుక్కోవాలా? సేవింగ్స్ చేయాలి కదండి, సేవింగ్స్ చేయాలి కదా. ఇప్పుడు మనం లోన్ మొత్తం కలిపి 10,000 కడుతున్నాం, కానీ మనకు నెలకి ఎంత పెరుగుతుంది అనుకున్నామండి? 60,000 యాడ్ అవుతుంది అనుకున్నాం. ఇది మర్చిపోవద్దు. మనం 12 నుంచి అదే 60 నుంచి 12 చేసేసిన 20 ఏళ్ళు పెట్టుకున్నా కూడా టర్మ్, మనం 20 ఏళ్ళు పెట్టుకున్నా కూడా టర్మ్ మనం ఎంత కడుతున్నాం? 10,000 8,000 కడతాం 20 ఏళ్ళ టర్మ్. ఇప్పుడు యంగర్స్ కి 20 ఏళ్ళు కూడా ఇస్తున్నారు ప్లాట్ మీద కూడా.
20 years 20 years కూడా ఇస్తున్నారు. అంటే 8,000 అట్లే పడుతుంది. ఆ 8,000 చొప్పున మనం కడుతూ ఉంటే మనకి మాత్రం 60,000 చొప్పున అంటే ప్లస్ 50 వస్తుంది. 50,000 చొప్పున పెరుగుతుంటుంది. అంటే ఎన్ని రెట్లు పెరిగినట్టు చూడండి. చిన్న లాజిక్. మనం ఎంత పెడుతున్నాం ఎంత వస్తుంది. అదే అపార్ట్మెంట్ లో తీసుకున్నాం అనుకోండి, మనము ఇప్పుడు ఒకటి ఉంది నేను ఉండేదానికంటే ఎంతన్నా పెట్టాలి, ఎంతన్నా లోన్ పెట్టాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే రెండోది కూడా అపార్ట్మెంట్ తీసుకుంటే మాకు రెంట్స్ వస్తాయి అంటున్నారు. రెంట్ వచ్చేది 30,000 కానీ లోన్ కట్టేది 60,000 70,000. ఎప్పుడు దాకా కట్టాలి? 20,000 దాకా కట్టాలి. 20 ఏళ్ళ తర్వాత అది డిస్మాండిల్ చేస్తారు, ఉంచుతారండి. అప్పుడు జనరేషన్ కి ఆ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ నచ్చుతుందా? నచ్చదు. నచ్చకపోతే ఏం చేస్తారు? ఆ జనరేషన్ డిప్రిసియేషన్ ఉంటది. చాలా డిప్రిసియేషన్ ఉంటది. నచ్చకపోతే పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు ఉన్న ఇంటినే మాడిఫై చేసుకుంటేనే వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది. అట్లాంటిది 20 ఏళ్ళ తర్వాత అపార్ట్మెంట్ లో రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఉండగలగాలి కదా. కాబట్టి దాంట్లో పెట్టడం కన్నా ఒక్క ప్లాట్ ఒక 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెడితే బ్రహ్మాండంగా వస్తున్నాయి. లోన్స్ అవైలబుల్ ఉంది. ఎంతమందికి వీలైతే 30,000 35,000 శాలరీ ఉన్నా కూడా లోన్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు బోల్డ్ అని వెంచర్స్ ప్రాజెక్ట్స్ కంపెనీలు కూడా వచ్చేసాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే బోల్డ్ అని ఉన్నాయి. ఇది అని కాకుండా చాలా కంపెనీస్ కూడా బోల్డ్ అని ఉన్నాయి. సో ఇక్కడ మళ్ళీ అందరికి క్వశ్చన్ అంటే ఏ కంపెనీస్ చూస్ చేసుకోవాలి, ఎటువంటి కంపెనీస్ లయబుల్ గా ఉంటాయి అంటే మనం ఏమనుకోం? కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలండి నేనైతే అంటాను. ఎందుకంటే వాళ్ళు అసలు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎంత జెన్యూన్ గా చేశారు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఏమన్నా ఉంటుందా. ఎందుకు ఇవాళ ఉన్న బిజీ షెడ్యూల్స్ లో ఎవరు వెళ్ళి కరెంట్ తెచ్చుకొని వాటర్ తెచ్చుకొని డిమాండ్ ఆ ఏరియాలో వచ్చేసింది. కానీ ఏమి స్పెషాలిటీస్ లేవు. ఎవరు ముందెళ్తే అందరూ వాళ్ళు తెచ్చుకోవాలంటే ఇవాళ కష్టమవుతుంది కదా. అట్లా కాకుండా ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఇవ్వగలుగుతారా, ఎన్నేళ్ల నుంచి ఉన్నారు, ఫర్దర్ ఎన్నేళ్ల వరకు ఉండడానికి స్కోప్ ఉంది, అప్రూవల్స్ ఏమున్నాయి, ఇవి చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం ఆ కంపెనీని ట్రస్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది కొత్త కంపెనీస్ వచ్చి స్కీములు ఆఫర్లు ఇస్తున్నారు. సో చాలా మంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్లు చాలా ఈజీగా స్కీమ్ ఉంటే స్కామ్ ఉన్నట్టే అంటున్నారు. అది కరెక్టేనా? స్కీమ్స్ అస్సలు వెళ్ళకూడదండి. ఎందుకంటే 10 రూపాయలు అయినా సరే ఇవాళ నా ఇన్కమ్ లో నుంచి నేను సరే స్కీము నెలకు ఇంత కడుతుంది, ఎంత తక్కువ కట్టినా ఏదైనా సరే నా మన నుంచి బయటకు వెళ్ళింది అంటే ఆ మనీ అది. అంటే మన ఖర్చులు అవసరాలు ఎక్కడో చోట జాగ్రత్త పడి తగ్గించుకొని ఆ 10 రూపాయలు అయినా అది చాలా కష్టపడ్డ డబ్బులే. ఏదైనా అది గ్యారంటీ లేని దగ్గర ఇన్వెస్ట్ చేయొద్దు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే అసలే గ్యారంటీ లేకపోతే కష్టం కదా. ఇవాళ రేపండి ఒక ఎకానమీ ప్రకారంగా తీసుకున్నా ఒక పర్సన్ది తీసుకున్నా కూడా ఫైనాన్షియల్ స్టేటస్ తీసుకుని స్టెబిలిటీగా లేదు. వ్యాపారస్తులది అందులోను ఎప్పుడు ఏ టైం ఎట్లా ఉంటుందో, ఏం జరుగుతుందో, ఏం వస్తుందో తెలియట్లేదు. కాబట్టి ఆ స్కీమ్ ఉన్నన్ని రోజులు వాళ్ళు ఉండాలి. ఎప్పటికి రిజిస్ట్రేషన్ అవుతాయో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, అసలు ఎక్కడ ఉంటాయో తెలియదు, గజిబిజి. ఎప్పుడు మనకు ఒక క్లారిటీ లేని దగ్గర ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి. క్లియర్ గా మీరు ప్లాట్ కొనాలనుకుంటున్నారా, ప్లాట్ కొనండి. స్కీము సర్ప్లస్ మనీ ఉంది, నేను ఇప్పుడు షేర్ మార్కెట్ లో పెడతాను అనుకునే వాళ్ళు పెడతారు. అట్లనే మన దగ్గర కూడా ఆ మనీ ఉంది, అయితే లాభం లేదంటే పర్వాలేదు పోయినా సరే, కానీ లాభం వస్తే ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది కదా అనేటప్పుడు పెట్టచ్చు. అది డిపెండ్ ఆన్ ద పర్సన్. కానీ అక్కడికక్కడికే ఉండి జాగ్రత్తగా ఉండి వచ్చే రూపాయి తక్కువ ఉండి ఉన్నది ఇదే జీవితకాలం అంతా నేను ఈ 10 లక్షలు 20 లక్షలు సంపాదించగలుగుతాను, మిగిల్చగలుగుతాను, అది తీసుకుపోయి స్కీమ్ లో పెడతానంటే మాత్రం జీవితం అంతా బాధపడతారు. వాళ్ళు కాదు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇబ్బంది పడతారు. సో మొత్తానికి రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఎన్నున్నా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటేనే మనం అది డబుల్ ఆన్ ఏమంటారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది. ఆ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం వెరిఫై చేయండి. వెరిఫై అంటే బాగున్న వాటిని కూడా బాగా రీసెర్చ్ చేస్తే కూడా పని అవ్వదండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే అండి, ఇంట్లో నుంచి తీసుకోవడానికి వెళ్ళేటప్పుడే ఒక గోల్డ్ తీసుకోవాలనుకుంటే నా దగ్గర ఎంత ఉంది, సుమారు ఇప్పుడు రేట్ ఆన్లైన్లో ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఎక్కడ డిజైన్ బాగుంటుంది, ప్రతి ఒక్కటి ఒక క్లారిటీ తీసుకొని మనం షాప్లోకి ఎంటర్ అవుతుంటేనే ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నారు చూడండి. గోల్డ్ షాప్లో కూడా
అటు సిల్వర్ జ్యువెలర్కి వెళ్తున్నారా, ఇటు చైన్స్ కావాలా, ఏం కావాలని ఫస్ట్ అడుగుతున్నారు. ఎంటర్ అవుతుంటేనే అడుగుతున్నారు. అంటే ఒక క్లారిటీ తోటి మనం వెళ్తున్నాము. అట్లా నేనేమంటారంటే, మీరు ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇంట్లో కూర్చొని డిస్కస్ చెయ్యండి. ఆ పర్టికులర్ పర్సన్ ఇంటికి పిలవండి. కంపెనీ ఏంటి, ఎన్నాళ్ళ నుంచి ఉంది, అసలు ఇది వెబ్సైట్లు ఉన్నాయా, ఇది ఏం చెప్తున్నారు, బిఫోర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అన్నీ తెలుసుకోండి. అన్ని ఇంట్లో అందరూ, ఎందుకంటే ఒక 10-20 లక్షలు బయటకి పెట్టేటప్పుడు ఇంట్లో అందరు అనుమతి కావాలి. నువ్వు వినేసి వచ్చి సరిగ్గా చెప్పకపోయినా డెసిషన్ తీసుకోలేరు. కాబట్టి నేనేమని, ఇప్పుడు హోమ్ విజిట్కి వెళ్తున్నారు, హోమ్ విజిట్ కి ఇన్వైట్ చేయండి, లేదా ఆఫీస్ విజిట్ కి వెళ్ళండి. కానీ మనం వెళ్ళేటప్పుడే అక్కడ ఏముంటదండి, నాకు తెలిసి 4 రాళ్ళపాత ఉంటాయి. ఇప్పుడు మనం 4th సిటీ అంటున్నాము, ఆ ఏరియాలో ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం లేదు. 4 రాళ్ళు బాత ఉంటాయి, వెంచర్లు చేసి, లేకపోతే పొలాలే ఉన్నాయి. అంతే, 1.5 ఎకరం కూడా పొలాలే ఉన్నాయి ఆల్మోస్ట్. ఇది ఎట్లా, ఒక రోడ్ వచ్చినప్పుడు, ఒక కంపెనీ వచ్చినప్పుడు, ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు, పాపులేషన్ పెరుగుతున్నప్పుడు మెల్లిగా మనకి కళ్ళకి కనపడుతుంటుంది. హైదరాబాద్ లాగా ఆ సిటీ కనపడాలంటే ఒక 10 years పట్టినా ఆశ్చర్యపోయే పని లేదు. 20 years అంత సిటీ డెవలప్ అవ్వాలి, అంత సిటీ మన హైదరాబాద్ లాగా డెవలప్ అంటే అంత పడుతుంది. కానీ ఒక స్ట్రక్చర్, ఒక మూమెంటమ్ అందుకు ఒక 10 years లో వస్తుంది. ఇది ట్రేడింగ్ మార్కెట్స్ వాళ్ళు ఎంటర్ అయిపోతారు. కాబట్టి ఆ టైం వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా. సో ఆ వెయిటింగ్ పీరియడ్ లో వెయిట్ చేయాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.